బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల తుది జాబితా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 38 మంది ఇన్ఛార్జీలను ప్రకటించగా మరో 10 నుంచి 15 స్థానాలకు మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వద్ద వైసీపీ ఇన్ఛార్జీల కసరత్తు కొనసాగుతోంది. ఇంకా 29 స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకంపై ఫోకస్ పెట్టింది హైకమాండ్. ఇవాళ మరికొందరు నేతలు సీఎంను కలవనుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సో మొత్తం 29 స్థానాల్లో ఇన్ఛార్జీల నియామకంపై జగన్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ వైఎస్ఆర్సీపీలో ఆశావాహులు పెరుగుతున్నారు. అలాగే ప్రస్తుతానికి సీఎం క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లి ప్యాలెస్ కు అందరూ క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ తాజాగా ఈ రోజు చూస్తే మొత్తం 28 స్థానాలకు ఆ ఇన్ఛార్జీల నియామకం పైన ఇప్పుడు అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇవాళ సీఎం ను కలవనున్నటువంటి మరి కొంతమంది ఎమ్మెల్యేలు జాబితా చూస్తే ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లో కూడా కొత్త ముఖాలు కూడా ఈ రోజు దర్శనమిచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ, అలాగే గుంటూరు ఎంపీగా లావు కృష్ణదేవరాయలు, నంద్యాల ఎంపీగా ఆలీ లేదా ఖాదర్ బాషా, కర్నూలు ఎంపీగా జయరాం లేదా మధుసూదన్ నాయుడు ఇట్లా పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే విశాఖ, గుంటూరు, అమలాపురం, ఏలూరు, నరసాపురం, నరసరావుపేట, కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాల్లో కొత్త అభ్యర్థులకు ఈ రోజు ఆ పేర్లు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే సాయంత్రానికి పూర్తిగా ఈ యొక్క కసరత్తు అయితే పూర్తవనున్నది. అయితే 29 మంది తుది జాబితాను అంటే ఇవాళ విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే సీట్లు గల్లంతయ్యాయో వారంతా కూడా పక్కదారులు పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారు. అయితే ఇటు తాడేపల్లి ప్యాలెస్ లో మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఎవరు కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మనం చూస్తున్నాం ఫైనల్ గా ఆఖరి సెల్యూట్ అంటూ కూడా కొట్టి వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఏదైతే ఈ యొక్క మార్పులు చేర్పుల మీద వైఎస్ఆర్సీపీలో మాత్రం ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగిన వాళ్ళంతా కూడా అసంతృప్తులు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే ఈ రోజు తుది జాబితా 29 మంది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ రోజు మరింత ఎవరైతే అసంతృప్తులు కూడా బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆశావాహులు చాలా మంది ఉండడంతో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోక తప్పదంటూ కూడా అటు పార్టీ పెద్దలు అయితే చెప్తున్నారు. అది ముఖ్యంగా గెలుపు గుర్రాల లక్ష్యంగా ఈసారి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వైనాట్ 175 అన్నదానికి ఖచ్చితంగా మీరందరూ కూడా పట్టుబద్ధులై ఉండాలి. ఖచ్చితంగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలంటూ కూడా అటు ఏపీ జగన్మోహన్ రెడ్డి కానీ అటు సలహాదారు సజ్జల రామకృష్ణ కానీ వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది అసంతృప్తులను కూర్చోబెట్టి వారిని బుజ్జగించినప్పటికీ కూడా కొన్ని అసంతృప్తులు ఇంకా బయట పెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది ఈ జాబితా విడుదలయ్యేసరికి మరింత తలనొప్పిగా అయితే ఇటు వైసీపీకి మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రతిభ. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.